ఉదయం పేపర్లో ఒక రకంగా చెప్పాలంటే సాక్షి కానీ, జ్యోతి కానీ, ఈనాడు కానీ అన్నిట్లో ఒకే రకమైన న్యూస్ రావటం, వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, రాపూరు, కల్వాయి గూడూరు డివిజన్లో కలుపుతున్నట్టు గూడూరు నియోజకవర్గాన్ని ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ హామీ కానీ లేదా యోగాళం యాత్రలో భాగంగా లోకేష్ గారి హామీ కానీ నెల్లూరులో కలుపుతున్నాం అనే దానికి విరుద్ధంగా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోనే ఉంచాలని నిర్ణయించబడిందని ఈ 3 పేపర్ల సారాంశం. అంటే నమ్మాల్సి వస్తుంది. అంటే మొన్న సోమవారం బంగానపల్లి డివిజన్ చేయటం లేదన్నారు, మంగళవారంకి మళ్ళా లేదు మారి బంగానపల్లి డివిజన్ చేస్తున్నారు. సో మార్పులు కూడా ఉంటాయి, సమీక్షలు జరుగుతున్నాయి. ఎల్లుండి క్యాబినెట్ సమావేశం టైంకి ఒక కొలిక్కి వస్తుంది అంటున్నారు. ప్రస్తుత వార్తను బట్టి 3 మండలాలు గూడూరు డివిజన్లో కలిపినప్పుడు కొద్దో గొప్ప కలువాయికి కొంచెం ఇబ్బంది కలిగినా వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉండటం, ఒకే డివిజన్లో ఉండటం ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది. తిరుపతిలోనే ఉంచాలి అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ అప్పటిది, అది కరెక్ట్ సబబు అన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 3 మండలాలు మారడానికి కారణం కూడా వెంకటగిరి ప్రజలకు తెలుసు. అప్పటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి, డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిలో ఏదో మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఆ రోజు కన్విన్స్ చేసి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సీనియర్ నాయకుడు అతని మాటను గౌరవించాలని ఉద్దేశంతో ఆ 3 మండలాలని నెల్లూరులో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆనాటి వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. మరి దీనికి ఎలా స్పందిస్తారో ఆయనే తెలపాలి. తప్పకుండా ఒక నియోజకవర్గం ఒకే జిల్లాల్లో ఉండటం శ్రేయస్కరం, ప్రజలకి సౌలభ్యం, ప్రభుత్వ పాలనా పరంగా కూడా ఈజీగా ఉంటుంది. మరి ఫైనల్ డెసిషన్ ఇంకో 2 రోజులు తెలుస్తుంది కాబట్టి ఆ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడటం కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. నెల్లూరులో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చారంటే గెలిచింది 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్స్ గెలిచారు. 54 డివిజన్లో 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన వెంకటగిరి లాగే 25కి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సంఖ్యలు లేకపోయినా
అవిశ్వాస తీర్మానం ఇవ్వటం, అది వీగిపోవటం. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెట్టింది ఇక్కడే, వీగిపోయింది ఇక్కడే. దానికి కూటమి ప్రభుత్వం ఒక రకంగా జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా ప్రలోభ పెట్టాలో, ఏ విధంగా భయపెట్టాలో, లేని కేసులు బనాయించాలో చేస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ దించేయాలన్న తప్పుడు ఆలోచనలతో ఈ విధంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టడం, కౌన్సిలర్స్ లోబర్చుకొని భయపెట్టి తద్వారా మేయర్లు మార్చడం, ఇది మంచి సంస్కృతి కాదు. మున్ముందు ఇలా సాగితే ప్రజాస్వామ్యం అనేది ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజుకి బాగానే ఉంటది. ఒక రకంగా దీనికి తెర తీసింది కూడా గత ప్రభుత్వం 14-19లో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి మొట్టమొదటిసారిగా అపోజిషన్ పార్టీ నుంచి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను మంత్రులుగా కూడా చేశారు. చరిత్రలో కని విని ఎరగరు. అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లు. అందుకని ఆ విధంగా ఇప్పుడు కూడా జరిగే ఈ ప్రయత్నాలు సక్సీడ్ అవ్వచ్చేమో, సఫలీకృతం అవ్వచ్చేమో, కానీ ప్రజల్లో వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. అది రాబో ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.